అయ్యో దేవుడా, ఈ రీఛార్జ్ లేకపోతే లైఫ్ లో నెట్వర్కే లేదయ్యా. నా శాలరీ మొత్తం ఈ డేటా బ్యాక్స్ కే సరిపోతుంది. కనీసం నువ్వు నా కోసం ఫ్రీగా వైఫై వేయించలేవా? ఎవరో ఫోన్ చేస్తున్నట్టున్నారు. హలో, దేవుడా నువ్వు నా కోసం ఫోన్ చేసావా? ఏంటి ఫ్రీగా వైఫై ఇవ్వడానికా? Oh my God. తొందరగా ఇచ్చే. ఏంటి నేను కోరుకున్న కోరికలు పెండింగ్ లో ఉన్నాయా? 2 ప్రాసెసింగ్ లో 1 రిజెక్ట్ చేసావా? ఏంటి దేవుడా నువ్వు కూడా ఆ బ్యాంకు లోన్లు రిజెక్ట్ చేసినట్టు చేస్తున్నావు? అబ్బా, మళ్ళీ ఆఫర్స్ కూడాను. ఏంటి బాబు 99 రూపాయలకి 1 నెల మొత్తం పూజలు ఫ్రీనా? 399 రూపాయలకి అన్లిమిటెడ్ బ్లెస్సింగ్స్ విత్ క్యాష్ బ్యాక్. 999 రూపాయలకి లైఫ్ టైం మోక్షం విత్ ఫ్రీ కాఫీ. అబ్బబ్బబ్బబ్బబ్బా, దేవుడా నీ తర్వాతనయ్యా ఎవరైనా. దేవుడా నువ్వు రీఛార్జ్ లో డేటా పెడుతున్నావు ఏంది? డైలీ 2 కోరికలు, ఆ తర్వాత టాప్అప్ రీఛార్జ్ చేసుకోవాలా? నెక్స్ట్ ఏంటి బాబు, నెల మొత్తం కలిసి ఒకే కోరిక? ఏంటి దేవుడు నువ్వు కూడా ఈఎంఐలో కోరికలు ఇస్తున్నావు? అంటే నేను కోరుకున్న కోరిక నా లవ్ స్టోరీ కూడా 3 months లో నో కాస్ట్ ఈఎంఐలో వస్తుందా ఏంది? అయ్యో అది గైస్, దేవుడు కూడా ఆన్లైన్ లోకి వచ్చేసాడు. నెక్స్ట్ మంత్ డెబిట్ కార్డు అడుగుతాడేమో. నెక్స్ట్ టైం పూజలకు పోయేటప్పుడు ఆ ఏటీఎం, ఫోన్ పే, పేటిఎం ఇవన్నీ రెడీ చేసుకుని పోవడం మంచిది. ఏమంటారు కామెంట్ బాక్స్ లో చెప్పండి. కొత్తగా ఎవరైనా వచ్చింటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే అందరూ లైక్ చేయండి దయచేసి.